ఫస్ట్ ట్రేడ్లోనే 350 పిప్స్ నేను టార్గెట్ అనేది బుక్ చేశాను. అసలు ఏమైందంటే ఈ పర్పుల్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ పర్పుల్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది. సో బ్రేక్అవుట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి ప్రాపర్ కన్ఫర్మేషన్తో. ఈ ఎల్లో జోన్ దగ్గర ఎట్లాంటి కన్ఫర్మేషన్ రాలేదు. పర్పుల్ జోన్ దగ్గర ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ క్రియేట్ చేసింది, పర్ఫెక్ట్ హ్యామర్ క్యాండిల్. క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ అనేది 300 పిప్స్ టార్గెట్ ఇచ్చేసింది 1:3. దాని తర్వాత మార్కెట్ ఇంకా పైకి కూడా వెళ్ళింది. టోటల్గా 600 పిప్స్ మార్కెట్ టార్గెట్ ఇచ్చేసింది. ఇదే ట్రేడ్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. చూడండి, ఈ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకోమని చెప్పాను. ప్రాపర్ కన్ఫర్మేషన్ రాలేదు, అప్పుడు అప్డేట్ చేశాను. కన్ఫర్మేషన్ వచ్చినాక అప్డేట్ చేశాను. దాని తర్వాత మార్కెట్ టార్గెట్ 1:1 ఇచ్చింది. అప్పుడు 50% బుక్ చేసుకోమని చెప్పాను. దాని తర్వాత మార్కెట్ 100% ఇచ్చింది అండ్ 130 పిప్స్ టార్గెట్ ఇచ్చింది అండ్ ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసింది. దాని తర్వాత టోటల్ టార్గెట్ కూడా ఇచ్చింది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఇది ఇలా టార్గెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను నెక్స్ట్ ట్రేడ్ గ్రూప్లో ఇచ్చాను. ఈ ట్రేడ్లో ఓటింగ్ చేస్తే 44% ట్రేడ్ అనేది బుక్ చేసుకున్నారు అండ్ 44% ట్రేడ్ మిస్ అయ్యారు అండ్ 11% పీపుల్స్ తక్కువ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకున్నారు నా టెలిగ్రామ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ ట్రేడ్ ఇచ్చాను. ఆ ట్రేడ్లో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది 60 పిప్స్. అండ్ ఇట్లాంటి ట్రేడ్స్, ఇంపార్టెంట్ ట్రేడ్స్ నేను టెలిగ్రామ్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లింక్ అని కామెంట్ చేయండి, టెలిగ్రామ్ లింక్ పంపిస్తా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్.